వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల క్రీడా సాంస్కృతిక ఉత్సవాలు 2026 ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, సభాపతి అయ్యన్న పాత్రుడు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తమ కుటుంబాలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భరత జాతికి స్వేచ్ఛను ప్రసాదించటానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరపాండ్య కట్టబ్రహ్మణ పాత్రలో మంత్రి కందుల దుర్గేష్ నటన ఆహుతులను మైమరిపించింది. ఆయన డైలాగులు, హావభావాల తీరుకు సీఎం సహా సభికులంతా ముగ్ధులయ్యారు. ఎక్కుతున్నటువంటి ఈ సందర్భంలో మీకు నివాళులర్పించడం తప్ప నేనేమి చేయగలను? సేనాని వీరయ్య దేవ, నీ యొక్క ప్రత్యేకత నన్ను పరవశింపజేస్తుంది. మహామంత్రి శివసుబ్రహ్మణ్యం పిళ్ళే గారు, నీకెలా వందనాలు సమర్పించగలను? దేవి చక్కమ్మ వీర తిలకం దిద్ది యుద్ధ రంగానికి నన్ను సాగనంపినటువంటి దేవి, నిన్ను భార్యగా పొందిన నేనెంతటి అదృష్టవంతుణ్ణి. జై భరతమాత, జై భరతమాత, జై భరతమాత. యాక్టింగ్లో దీవించారా, స్పోర్ట్స్లో దీవించారా? అచ్చెన్నాయుడు గారు తప్పించుకున్నారు. యా, గుడ్. ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఈసారి అసెంబ్లీలో కూడా చాలా బాగా చేశారు. అంటే ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా అసెంబ్లీకే పరిమితం కాకుండా ఆల్ రౌండ్. నాకు పాత రోజులు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయాల్లో ఇటీవల ఫస్ట్ టైం అన్ని విషయాల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శ్రద్ధ తీసుకున్న సందర్భం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం దీనికి మనస్ఫూర్తిగా అయ్యన్న పాత్రుడి గారిని అభినందిస్తున్నా. ఆయన మామూలుగా ఒక పని పట్టుకుంటే ఆ పనిలో నిమగ్నం అయిపోతాడు. అందరినీ ఉత్సాహపరిచి బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత ఈ కార్యక్రమాలన్నింటిలో మీరు రాణించారంటే భవిష్యత్తులో ఏమైనా చేయగలుగుతారని నమ్మకం నాకు వస్తూ ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కడాన జీవి ఆంజనేయులు అయితే ఎన్టీ రామారావు గారి దీన్ని కూడా వేసే సాహసం చేశాడంటే ఒక విధంగా చెప్పాలంటే నేను అనుకున్న ఎవరి నన్ను చూస్తే నాకు అర్థం కాలేదు. చూసిన తర్వాత అర్థమైంది. ఆయన అంటున్నాడు, అందరిని అడిగాను ఎవరు రాలేదు, కానీ ఎన్టీ రామారావు గారి పాత్ర వేశాడని చెప్పే పరిస్థితికి వచ్చాడు. దిస్ ఈజ్ ఎ రియలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఆడబిడ్డలందరూ కూడా మహిళా ఎమ్మెల్యేలు చేనేత కార్మికులను ప్రోత్సహించడానికి చేనేత వస్త్రాలతో ఇక్కడికి వచ్చి ప్రదర్శన చేశారు. ఇది కూడా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ, మా రఘురామరాజు అయితే విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికైనా తగ్గతాడనుకుంటున్నాం. ఒక 6 నెలల్లో మళ్ళీ 6 నెలల తర్వాత అసెంబ్లీలో చూస్తాం, గట్టిగా పట్టుకుంటాం. మీరు తగ్గాలి, తగ్గే వరకు మేము వదలు పెట్టమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొక్కసారి అభినందన.